నమస్కారం. ఈ ఛానల్కు స్వాగతం. భగవద్గీత సీజన్లో ఈరోజు 14వ అధ్యాయం 2వ శ్లోకం గురించి వివరించుకుందాం. ఇదం జ్ఞానము ప్రాశ్చిత్య మమ సాధర్మమాగత సర్గేపి నోపజాయంతే ప్రళయే నా వ్యదంతి చ. సర్గేపి నోపజాయంతే ప్రళయే నా వ్యదంతి చ. ఇదం జ్ఞానం పాశ్రిత్య మమ సాధర్మమాగత సర్గేపి నోపజాయంతే ప్రళయేన వధ్యంతి చ. దీని యొక్క తాత్పర్యాన్ని తెలుసుకుందాం. ఇదం అంటే ఈ యొక్క జ్ఞానము ఉపాశ్రిత్య ఆశ్రయించి మమ నా యొక్క సాధర్మ్యము అటువంటి స్వభావము ఆగత పొందిన పిదప సర్గే సృష్టి సమయములో ఆపి కూడా నా ఉపజాయంతే జన్మించరు ప్రళయకాలమున నా వ్యధంతి వేదనకు గురికారు చ. మరియు వచ్చేసి ఏంటంటే భగవద్గీతలోని 14వ అధ్యాయంలో 2వ శ్లోకంలో ఈ విధంగా చెప్పారు. ఈ జ్ఞానమును ఆశ్రయించిన వారు నన్ను చేరుకుంటారు. వారు సృష్టి సమయంలో మరల జన్మించరు లేదా ప్రళయ సమయంలో నాశనం కారు. అంటే పరమాత్మ ఏమని చెప్తున్నాడంటే తను అనుగ్రహించబోయే ఈ జ్ఞానంను అర్థం చేసుకున్నవారు పదే పదే ఒక తల్లి గర్భంలో ఉండవలసిన అవసరం ఉండదు అని శ్రీకృష్ణుడు అర్జునుడికి హామీ ఇస్తున్నాడు. ఏంది అని అంటే ప్రళయకాలంలో కూడా భగవంతుని ఉదరంలో అచేతనావస్థలో ఉండిపోవలసిన అవసరం కానీ లేదా తదుపరి సృష్టిక్రమంలో మళ్ళీ పుట్టడం కానీ జరగదు. ఈ ప్రకృతి త్రిగుణములే యథార్థముగా బంధనానికి కారణం. త్రిగుణాలు అంటే ఏంటి అంటే సత్వ రజో తామస గుణాలే యథార్థముగా ఈ బంధాలకు కారణం. మరియు వాటి యొక్క జ్ఞానము ఈ కర్మబంధం నుండి విముక్తి మార్గాన్ని ప్రకాశింపజేస్తూ సుగమం చేస్తూ ఉంటుంది. అంటే ఎవరైతే ఈ త్రిగుణాలను నుండి అతిక్రమిస్తారో జ్ఞానం చేత వాళ్ళకు ఈ కర్మబంధాల నుండి విముక్తి కలుగుతుంది అని చెప్పేసి పరమాత్మ మనకు శ్రీకృష్ణ పరమాత్మను చెప్తున్నాడు. శ్రీకృష్ణుడు తన శిష్యుణ్ణి ఏకాగ్రతతో వినేటట్టు చేయటం కోసం తన ఉపదేశం చేయబోయేటువంటి దాని యొక్క ఫలాన్ని పదే పదే తెలియజేస్తుండు. ఎందుకు అనంటే దానివల్ల శిష్యునికి ఒక ఏకాగ్రత కలిగి శిష్యుడు ఆసక్తిగా వింటాడు అనేటువంటి దానివల్ల ఫలశ్రుతి అంటారు కదా, ఆ ఫలశ్రుతి అనేది చెప్తున్నాడు ఇక్కడ. నా వ్యదంతి అంటే వారు దుఃఖాన్ని అనుభవించరు. సాధర్మ్యం అంటే వారు భగవంతుని లాంటి అదే రకమైన దివ్య స్వభావాన్ని పొందుతారు అని అర్థం. ఎప్పుడైతే జీవాత్మ భౌతిక శక్తి నుండి విడుదల చేయబడుతుందో అంటే ఈ బాహ్య ప్రపంచాన్ని నుంచి ఎప్పుడైతే విడుదల చేయబడుతుందో అది భగవంతుని యొక్క దివ్యయోగ మాయాశక్తిలో ఆధీనంలోకి వస్తుంది. అంటే ఆత్మ వెళ్ళి పరమాత్మలో కలపడం అంటారే అది. ఆ విధంగా ఆ దివ్యయోగ మాయాశక్తి జీవాత్మకు భగవంతుని యొక్క దివ్య జ్ఞానాన్ని, ప్రేమను మరియు ఆనందాన్ని ఇస్తుంది. తద్వారా ఆ జీవాత్మ భగవంతునిలాగా అయిపోతుంది. ఇక దైవీ గుణాలను పొంది ఉంటుంది. అంటే ఎవరైతే ఈ మూడు గుణాలకు అతీతంగా సత్వ రజో తామస గుణాలకు అతీతంగా వీటిని ఇస్తారో, ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని పొందుతారో అప్పుడు వాళ్ళకి ఏంది అని అంటే ఈ మళ్ళీ పుట్టడము, జనన మరణ చక్రాలు, తర్వాత ఈ జరామర మృత్యులు అని అంటారు కదా, ఏదైతే ఈ పుట్టడము, తర్వాత మరణించడము, మళ్ళీ ముసలి వాళ్ళు కావడము, తర్వాత రోగాలతో బాధింపబడము, జరామర మృత్యు, ఇవన్నిటి నుంచి అధిగమించి పరమాత్మలో లీనమైపోతారు. అప్పుడు చెప్పేది ఏంటి అని అంటే ఈ జీవాత్మ అనేది, మన యొక్క జీవనంలో ఉన్నటువంటి ఆత్మ అనేది అది కూడా భగవంతుడిలాగా మారిపోతుంది. ఇక అన్ని దైవీ గుణాలను పొందుతుంది అని. అంటే ప్రత్యేకంగా ఏదైతే చెప్పదలుచుకున్నారంటే ఇక్కడ శ్రీకృష్ణుల వారు మనకి ఏం చెప్తున్నారంటే భగవంతుడు ఉపదేశం చేస్తున్నప్పుడు దాని ఫలశ్రుతితో చెప్తూ దానివల్ల లాభం చెప్తుండు. అంటే ఆత్మకు జ్ఞానం పొందడం అనేది ముఖ్యం. ఆత్మ ఎప్పుడైతే జ్ఞానాన్ని పొందుద్దో అన్ని గుణాలకు, సత్వ రజో తామస గుణాలకు అతీతంగా వెళ్ళి అప్పుడు దివ్యయోగాన్ని పొందుతుంది అని చెప్పేసి ఈ అధ్యాయంలో 2వ శ్లోకంలో చెప్పడం జరిగింది. మళ్ళీ ఒకసారి శ్లోకాన్ని చెప్పి ముగించుకుందాం. ఇదం జ్ఞానము పాశ్రిత్య మమ సాధర్మ్య సమాగత సర్గేపి నోపజాయంతే ప్రళయేన వ్యదంతి చ. సర్గేపి నోపజాయంతే ప్రళయేన వ్యదంతి చ.
నమస్కారం. థ్యాంక్ యూ.